అనేది ఖచ్చితంగా దానికి ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారమే ప్లాన్ చేస్తాం. ఒక్కొక్కసారి సినిమా ఒకసారి 4 థియేటర్లు వేయాల్సిన కాడ 3 వేయాల్సి వస్తుంది, ఒకటి 2 వేయాల్సి వస్తుంది, ఒకసారి 4 వేయాల్సి వస్తుంది. సో సిచ్యువేషన్ బట్టి ఆ సినిమా మూమెంట్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటూ పోతుంటాం సార్. ఈ ప్రాసెస్లో ఒకసారి బాధపడతారు, ఒకసారి ఆనందపడతారు. ఇది సార్ అనేది నా ఉద్దేశం కాదు సార్. సార్ సినిమాకి ఖచ్చితంగా ఆ థియేటరు ఆ సిచ్యువేషన్ బట్టి మనం ప్లాన్ చేస్తాం సార్. అంటే ఇక్కడ సినిమాని బతికించుకోవడం ఇంపార్టెంట్ సార్, సినిమాని కాపాడుకోవడం ఇంపార్టెంట్ సార్. సినిమాని మనం కాపాడుకుంటే సినిమా మనని కాపాడుతుంది అనేది నా ఫీలింగ్ సార్. సో బుచ్చిబాబు గారు సార్, అంటే సుకుమార్ గారి మూవీస్లో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్టెండెడ్ అంటే ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఉప్పెన చూసుకున్నా, ఇప్పుడు రామ్ చరణ్ గారు అంటే ఒక సినిమా గురించి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ గురించి మాత్రం అందరికీ ఏకాభిప్రాయం ఉంది. అంటే హీ డిజర్వ్ నేషనల్ అవార్డు అనేది స్టార్టింగ్ నుంచి, అంటే ప్రివ్యూస్ పడిన దగ్గర నుంచి వినిపిస్తుంది. ఆ టాక్ ఇంకా పెరుగుతుంది. పర్ఫార్మెన్స్ వైజ్లో ఒక పీక్స్ ఇప్పటి వరకు రామ్ చరణ్ గారు చేసిన క్యారెక్టర్లో పెద్ద ఈజ్ పీక్స్ అంటున్నారు కదా, దీన్ని అచీవ్ చేయడానికి యాజ్ ఎ డైరెక్టర్గా మీరు తీసుకున్న శ్రద్ధ సార్? నిజంగా చెప్తున్నా, చరణ్ సార్ ఈరోజు ఎరక్కొట్టేశారు అంటున్నారు అందరూనే, దాంట్లో తిరగలేదండి. అంత బాగా చేశారు. నేను చరణ్ సార్ అంత అలా చేయడానికి నేను ఏం చేయలేదు సార్, ఆయనతో కలిపి రోజు భోజనం చేశాను అంతే అండి. నిజంగా సార్, ఇప్పుడు భోజనం చేసేటప్పుడు నెక్స్ట్ సార్ సీన్ ఏంటంటే, పెద్దగాడు ఎలా చేస్తుంటాడంటే, పెద్దగాడు ఎలా ఉంటాడంటే, ఇంతే అండి. అవునా, ఈ మాత్రం క్లూ చెలరైపోతాను నేను అనేవారండి. ఇది ఇస్తే చాలు కదా నాకు అంటే, సార్ అది కాదు ఇప్పుడు అంటే ఇది అని ఇంకటే నాకు అర్థమైంది, నువ్వు అక్కడే ఉండు, మోనిటర్ దగ్గర ఉండు, నేను చేసి చూపిస్తానని వారండి. నేను వెళ్ళడానికి అంటే ఫస్ట్ టేక్లో ఏదో చిన్న తేడా ఉందనుకోండి, అది కరెక్షన్ చెప్పడానికి సార్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తుంటే చరణ్ సార్ అక్కడే ఆగు, ఇప్పుడు చూడు అనేవారండి. చూస్తే నిజంగా ఇదండి, అలా అంటే చూస్తే అదేండి, అదే పర్ఫార్మెన్స్. అస్సలు చాలా అలవోకగా చేసేస్తున్నారండి ఆయన నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు పర్ఫార్మెన్స్లో. అంటే మానిటర్ దగ్గరకు వచ్చింది ఇదేంటి చరణ్ సారేనా అనిపిస్తుంది అండి. అలా వెళ్ళిపోయారు ఆయన. అంటే అలా మెచ్యూరిటీ లెవెల్స్ కానివ్వండి. ఇప్పుడు చాలా వైట్ పేపర్లో వస్తారండి. వైట్ పేపర్లో సార్ ఎలా చేస్తున్నారంటే, నువ్వేం చెప్తున్నావు నాకు గుర్తుంటుంది, నేను వైట్ పేపర్లో వస్తాను, నువ్వు చెప్పింది నేను చేసిపోతాను, అంతే అండి. అంతే తప్ప దీనికోసం అసలు ప్రాక్టీస్ చేయడం కానివ్వండి, సీన్ పేపర్ ముందు పంపడం కానివ్వండి, ఏమీ లేవు సార్. సీన్ పేపర్ ముందు పంపిన ఆయన చదవరండి. వచ్చావా అని చెప్పొకసారి అంటాను, చెప్పొకసారి అంటే ఫస్ట్నే క్యారవాన్లోకి వెళ్ళినప్పుడు ఆయన కాఫీ తాగుతూ ఉంటారని, డార్లింగ్ చెప్పు డార్లింగ్ ఏంటి అంటారని, సార్ ఇది అన్నావు అనుకో, అవునా ఓకే అయితేని నడిపోదాం, రెడీ అయినా కనుక్కో అంటారని, ఫోన్లో కనుక్కొని రెడీనా అంటే రెడీ అంటారు, రెడీ అంటే వచ్చేస్తారు. అంత ఈజీగా సార్. అందరూ అంటే నేను అనుకున్నా సార్, అంటే అవును సూపర్ చేశారంటే ఎంత ఈజీగా చేస్తే సూపర్ చేశారన్నారు, ఇంకా సూపర్ చేస్తే ఎలా చేస్తారు? అనంత శ్రీరామ్ గారు, అనంత శ్రీరామ్ ఇందాక మీరు రాగానే మనం మాట్లాడుకున్నాం, ఆ తర్వాత మీరు మీదకి వెళ్ళిపోయారు. అదే వారానికి 1000